చంద్రబాబు సర్కార్ అమరావతి పేరుతో దోచిపెడుతోంది అంటూ ఒక వార్తని సాక్షి హైలైట్ చేస్తే ఎస్ఎఫ్టీ 12,779 రూపాయలు అవుతుంది. బిల్డర్ బాబు కొత్త రేట్ అంటూ శాశ్వత సచివాలయ నిర్మాణం కోసం ఏకంగా 2,316 కోట్లకి ఒక బిల్డింగ్కి అనుమతి ఇచ్చారు. 2018లో 5 టవర్ల నిర్మాణ పనులకి 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు. అప్పుడు ఎస్ఎఫ్టీ 4,350 రూపాయలు అన్నారు. షాపూర్జీ పల్లంజీకి ఎన్సీపీ ఎల్ఎన్టీలకు ఇచ్చారు. 24లో ఆ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రద్దు చేసేసింది బాబు సర్కారు. భారీగా పెంచిన కొత్త రేట్లతో ఇప్పుడు అనుకూల కాంట్రాక్టర్లకి దోచిపెడుతున్నారు. నాటికి నేటికి స్టీల్ పెద్ద తేడా లేదు. డీజిల్ సిమెంట్ ధరల్లో కూడా తేడా లేదు, పెద్దగా వ్యత్యాసం లేదు. కానీ ఇసుక ఉచితంగా కూడా ఇచ్చారు ఇప్పుడు. అయినా అంచనా మాత్రం భారీగా పెంచేశారు. 6,671 కోట్లకి చేరుకుంది ఇప్పుడు శాశ్వత సచివాలయ నిర్మాణం. దాన్ని బట్టి చూస్తే చదరపడికి 12,779 రూపాయలు పడుతుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో 5 స్టార్ వస్తువులతో ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు కూడా చదరపడుగు 4,000 మించట్లేదు. కానీ ఇక్కడ మాత్రం భారీ ముడుపుల కోసం దోచేస్తున్నారు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది.